అంటే అక్కడ మనకి ఉన్న గొడవల భయం కన్నా ఆ గొడవల వల్ల మన వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుందన్న భయమే పెద్దది. ఆ పెద్ద భయం ముందు ఈ చిన్న భయం మాయం అయిపోతుంది. అలాగే మీ వారికున్న చీకటి భయం మరిచిపోయేలా పెద్ద భయంకరమైన సంఘటన ఒకటి జరగాలి. ఆ సంఘటనలో తన వాళ్ళకి ఏదో జరుగుతుందని తను భయపడిపోవాలి. ఆ భయం ముందు తన చీకటి భయం చిన్నదైపోవాలి. అలాంటిది జరిగితే ఆయనకున్న చీకటి ఫోబియా పోతుంది. ఆయన 100% నార్మల్ అయిపోతారు. అంతే తప్ప ఆయనకి ఎలాంటి మందులు వాడినా ఉపయోగం ఉండదు. ఆ చీకటి ఫోబియాని పోగొట్టలేము. సో అటువంటి సంఘటనలు జరగటం మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఆ దేవుడే ఇంక దయ చూడాలి. ఇదిగో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఐశ్వర్య, ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది. అనవసరంగా తొందరపడి వెళ్ళిపోయింది. అత్తయ్య గారు, టాబ్లెట్లు అక్కడ పెట్టు శ్యామా. మమ్మీ, అత్తయ్య గారు, సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయండి, పరిష్కరించబడుతూనే ఉంటాయి. మీరిలా మందులు వేసుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది అత్తయ్య గారు. మనసే బాగోలేనప్పుడు ఆరోగ్యం బాగుంటే ఎంత, బాగుండకపోతే ఎంత? మంచి మనుషుల మధ్యలో కష్టం ఎక్కువ రోజులు ఉండలేదు అత్తయ్య గారు. మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్యను నేను కన్విన్స్ చేస్తాను. అన్నయ్య వెళ్ళి వదిన్ని తీసుకొస్తాడు. వాడు ససేమిరా నేను వెళ్ళనని కూర్చున్నాడు అఖిల్. నలుగురికి మంచి చెడు చెప్పే పొజిషన్లో ఉన్న కుటుంబం ఇది. అలాంటిది ఇప్పుడు ఐశ్వర్య ఈ ఇంటి గడప దాటి వెళ్ళిన విషయం బయట తెలిస్తే తల ఎత్తుకొని తిరగగలుగుతామా? వసంత, గురువుగారు ఆహ్వానం పంపించారు. దేని గురించండి? వంశవృక్ష పూజ గురించి. కార్తీక పౌర్ణమి తర్వాత మన కుటుంబం అంతా కలిసి అక్కడ వంశవృక్ష పూజ చేస్తే మంచిదని గురువుగారు చెప్పారు. వంశవృక్ష పూజ అనేది కుటుంబం అంతా కలిసి జరిపించాల్సిన పూజ అండి. అలాంటి పూజ జరిపించే భాగ్యం మనకి లేదండి. అన్నయ్య, నువ్వు ఒకసారి వెళ్ళి వదినతో మాట్లాడితే వదిన కన్విన్స్ అవుతుందన్నయ్య. ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. సారీ అఖిల్, ఈ విషయంలో మాత్రం నన్నెవరూ బలవంత పెట్టద్దు. అత్తయ్య గారు, మీరేం బాధపడకండి. ఈ వంశవృక్ష పూజ మనం చేస్తున్నాం. నేను అఖిల్ బాబు వెళ్ళి ఐశ్వర్య అక్కను కన్విన్స్ చేసి తీసుకొస్తాం. అవునా?
నిజంగానా శ్యామ? అవునత్తయ్య గారు, మేం వెంటనే బయలుదేరుతాం. అవును మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. రేపట్లోగా వదినా మన ఇంట్లో ఉంటుంది. శ్యామ, ఆ టాబ్లెట్స్ ఇవ్వు. రండి రండి, కూర్చోండి రమ్య వదిన. కూర్చోనన్నా. బాగున్నారా? బాగున్నామండి. ఎలా ఉన్నావురా చింటూ? బాగున్నానక్క. మమ్మీ, ఆ, ఏమైంది వదిన? చింటూకి ఆకలేస్తోందంట. రే చింటూ, నీకోసం టేస్టీగా దోశ చట్నీ నేను చేసి పెడతాను. అక్క లాస్ట్ టైం చేసినంత టేస్టీగా చేసి పెడతావా? శ్యామ, నీకేమైనా హెల్ప్ కావాలా దోశ చట్నీ చేయటానికి? ఏం పర్లేదు అత్తయ్య, నేను చేస్తానులే. చాలా బాగుంది. శ్యామ, అచ్చం లాస్ట్ టైంలో ఎలా చేసావు? రండి వదిన, చూపిస్తాను. చూసారుగా, ఇది ప్రీతి జోడియాక్ 2.0 వల్లే సాధ్యం. ఈ మిక్సర్లో క్యాలిక్యులేటెడ్ రొటేషన్ కంట్రోల్ ఉంటుంది. ప్రతి ఫంక్షన్కి కస్టమైజ్డ్ ఉంటుంది. ప్రతిసారి కరెక్ట్గా గ్రైండ్ చేస్తుంది కాబట్టి ఫుడ్లోని బయో అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. అందువలన ఇప్పుడు ఎవరైనా పర్ఫెక్ట్ దోశ మరియు చట్నీ చేసుకోవచ్చు. కన్నయ్య, అత్తయ్య బాధ పోగొట్టడానికి, ఐశ్వర్యకని తీసుకుని రావడానికి నేను అఖిల్ బాబు బయలుదేరుతున్నాము. అలాగే అఖిల్ బాబు బాధను పోగొట్టే మార్గం నువ్వే చూపించాలి కన్నయ్య. అఖిల్ బాబుకి చీకటి భయం నువ్వే పోగొట్టాలి కన్నయ్య. అమ్మా శ్యామ, చీకటి పడేలా ఉందమ్మా, త్వరగా బయలుదేరండి. అలాగే మామయ్య గారు. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాం మమ్మీ. అలాగే నాన్న. రా శ్యామ. నేను అఖిల్ బాబు వెళ్ళి ఐశ్వర్య అక్కను కన్విన్స్ చేసి తీసుకుని వస్తాం. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది శ్యామ. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం చేసే మంచి పనులను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంట్లో అందరూ నీ మాటకు విలువనిస్తున్నారు. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తున్నారంటే అదంతా నువ్వు చేస్తున్న మంచి పనుల వల్లే శ్యామ. ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నువ్వే ముందుండి బాధ్యత తీసుకొని పరిష్కరిస్తున్నావు. ఎదుటి వాళ్ల బాధని అర్థం చేసుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా. అందుకనే ఆ కన్నయ్య నాకంటే బాగా నన్ను అర్థం చేసుకునే మిమ్మల్ని నాకు భర్తగా ఇచ్చాడు అఖిల్ బాబు.
నేను మాట్లాడే ప్రతి మాట, నేను తీసుకునే ప్రతి నిర్ణయం, నేను చేసే ప్రతి పని మీరున్నారనే ధైర్యంతోనే అఖిల్ బాబు. వదిని కన్విన్స్ అయ్యి మనతో పాటు ఇంటికొస్తే అందరం కలిసి ఆ వంశవృక్ష పూజ జరిపిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది శ్యామ. మనం రిటర్న్ అయ్యేది తప్పకుండా ఐశ్వర్య అక్కను తీసుకునే. నాకు భయం వేస్తుంది. ఇక్కడంతా చీకటిగా ఉంది. శ్యామ, అలాగే మీ వారికి ఉన్న చీకటి భయం మర్చిపోయేలా పెద్ద భయంకరమైన సంఘటన ఒకటి జరగాలి. శ్యామ, నేను వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది. దారి సరిగ్గా గుర్తు రావడం లేదు. శ్యామ, ఒకసారి నువ్వు అరుణానికి ఫోన్ చేసి కనుక్కో. హలో, హలో బావగారు, మేము హనుమాన్ నగర్ దగ్గర ఉన్నాము. అఖిల్ బాబుకి రూట్ సరిగా గుర్తులేదంట. ఎటు వెళ్ళాలి బావగారు? అలాగే స్ట్రైట్గా 3-4 కిలోమీటర్స్ వెళ్ళండి. అక్కడ లెఫ్ట్లో లక్ష్మీపురం అనే బోర్డు వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. అలాగే బావగారు. శ్యామ, జాగ్రత్త. అక్కడ రైట్ తీసుకుంటే అడవి రోడ్లోకి వెళ్తారు. అసలే ఈవినింగ్ అయింది, అక్కడ చీకటిగా ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడ దారి తప్పితే ప్రమాదం. సరే బావగారు. అక్కడ రైట్ తీసుకుంటే అడవి రోడ్లోకి వెళ్తారు. అసలే ఈవినింగ్ అయింది, అక్కడ చీకటిగా ఉంటుంది. ఏంటి శ్యామ, ఎటు వెళ్ళాలంట? ఇలా ముందుకు వెళ్ళాలంట. ఇలాగే స్ట్రైట్గా పోనివ్వండి. కన్నయ్య, అఖిల్ బాబుకున్న చీకటి భయం పోగొట్టడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఉంటావు అనే నమ్మకంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కన్నయ్య. ఎటువైపు వెళ్ళాలి శ్యామ? రైట్కి వెళ్ళాలి అఖిల్ బాబు, రైట్కి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నందుకు నన్ను క్షమించండి అఖిల్ బాబు. శ్యామ, మెయిన్ రోడ్ నుంచి వదిన వాళ్ళ ఊరు ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుందంతే. మనం ఇప్పుడు చాలా దూరం వచ్చినట్టున్నామే. ఇంకా వదిన వాళ్ళ ఊరు రాలేదంటే మనం దారి తప్పేమేమో అని అనుమానంగా ఉంది. అఖిల్ బాబు, కావాలనే నేను మిమ్మల్ని ఈ దారిలోకి తీసుకొచ్చాను. బావగారు చెప్పిన రూటు ఇదే అఖిల్ బాబు. మనం కరెక్ట్ రూట్లోకే వచ్చాము.
లేదు శ్యామ, నాకేదో డౌట్గా ఉంది. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. అరే క్షమ, నా ఫోన్లో సిగ్నల్ లేదు, నీ ఫోన్ నుంచి ట్రై చేయి. నా ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవు అఖిల్ బాబు. ఏం చేద్దాం మరి? ఇటువైపు ఎవరైనా వస్తే దారి అడుగుదామా? ఇటువైపు ఎవరు రాకూడదు కన్నయ్య. అలాగే మీ వారికి ఉన్న చీకటి భయం మర్చిపోయేలా పెద్ద భయంకరమైన సంఘటన ఒకటి జరగాలి. ఏంటి శ్యామ, ఇటువైపు ఎవరు రావట్లేదు? రాత్రిపూట ఈ అడవిదారిలో ఎవరు రారేమో. చుట్టూ చీకటిగా ఉంది శ్యామ, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు అఖిల్ బాబు, నేనున్నాను కదా. అయినా మనం వెలుగులోనే ఉన్నాం కదా. కార్లో లైట్స్ వెలుగుతున్నాయి, కార్ హెడ్ లైట్స్ వెలుగుతున్నాయి. మీ కళ్ళ ముందు చీకటి లేదు కదా, ఇంకా భయం ఎందుకు మీకు? కాసేపు ఇలానే వెలుగులో వెయిట్ చేద్దాం. ఎవరైనా ఇటు వస్తే దారి కనుక్కుందాం అఖిల్ బాబు. అలాగే శ్యామ. అఖిల్ బాబుని ఎలాగోలా కార్లో నుంచి చీకట్లోకి తీసుకువెళ్ళాలి. ఏంటి శ్యామ అలా వణుకుతున్నావు? చలికి తట్టుకోలేకపోతున్నాను. ఓ, ఏసీ నీకు అంతగా అలవాట్లేదు కదా, ఏసీ ఆపేస్తానుండు. ఇప్పుడు ఎలా ఉంది శ్యామ, చలిగా లేదుగా? లేదు అఖిల్ బాబు, చలిగా లేదు, కానీ సరిగా ఊపిరందడం లేదు. 1 minute. శ్యామ, ఇప్పుడు పర్వాలేదా? పర్లేదండి. ఏంటి మళ్ళీ వణుకుతున్నావు? ఏసీ ఆపేశాను కదా. చలేస్తుంది అఖిల్ బాబు, బయట నుంచి చలిగాలి వస్తుంది. చలికాలం కదా, అందుకేనేమో. గ్లాస్ క్లోజ్ చేస్తేనేమో గాలి ఆడడం లేదంటున్నావు, గ్లాస్ ఓపెన్ చేస్తేనేమో చలిగాలి అంటున్నావు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చలిమంట వేసుకుందాం అఖిల్ బాబు. చలిమంట? అవును, అలా అడవిలోకి వెళితే ఎండు పుల్లలు దొరుకుతాయి. చలిమంట వేసుకుంటే ఈ చలి తగ్గిపోతుంది. అమ్మో,
ఈ చీకట్లోనా? నేను రాను, నాకు భయం. నేనున్నాను కదా అఖిల్ బాబు, భయం ఎందుకు? మీ దగ్గర ఫోన్ ఉంది కదా అఖిల్ బాబు, ఫోన్లో లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ వేసుకుందాం. ఎండ పుల్లలు తీసుకుని చలిమంట వేసుకుంటాం, అంతే. అంతేనంటావా? అంతే అఖిల్ బాబు. మీరు నా చేయి పట్టుకుని నడవండి, మీకేం భయం ఉండదు. పాపం చలికి తట్టుకోలేకపోతుంది. చలిమంట వేస్తే గాని ఈ చలి తగ్గదు. సరే శ్యామ. అఖిల్ బాబు దిగండి. సరే శ్యామ.